सर्वमंगलमांगल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यंबिके गौरी नारायणी नमोस्तुते या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। సనాతన హైందవ హిందూ ధర్మ సంస్థాపనలో ఒక అద్భుతమైన విషయం మనం అందరం తెలుసుకోవాల్సినది, ఈ తెలంగాణ గడ్డ మీద బోనాలు, బతుకమ్మ లాంటి అద్భుతమైన పండుగలలో ప్రతి ఇంటి నుంచి కూడా హిందూ ధర్మ సంస్థాపనకు ఆడబడుచులు చక్కగా అందంగా సనాతన ధర్మం ఏ వస్త్రధారణ మనకిచ్చిందో, ఏ బట్టలు ఇచ్చిండ్రో, అంటే చిన్నపిల్లలు లంగా ఓణీలలో కానీ, ఇంకా చిన్న బిడ్డలు లంగా జాకెట్లు వేసుకొని కానీ, పెద్ద మనుషులు చీర కట్టుకొని కానీ, చక్కగా బొట్టు పెట్టుకొని, గాజులు వేసుకొని, జుమ్కీలు పెట్టుకొని, వాళ్ళ దగ్గర ఉండే నగలన్నీ ధరించుకొని, తల నిండా పూలు పెట్టుకొని, కాళ్లకు పసుపు రాసుకొని, అందమైన గజ్జలు పెట్టుకొని, మెట్టలు పెట్టుకొని, ఈ దినం ఎంత గొప్ప విశేషమైన విషయం అంటే మనం భూమితోటి కలిసి ఉన్నాము, భూమాతతోటి మనం అలగ్గై ఉండలేము అన్న ఒక విషయాన్ని మట్టి కుండతో చేసిన ఘటాన్ని బోనం లెక్క ధరించి కుల మత జాతి అనేది ఏది మాకు లేదు, అమ్మోరి తల్లి ముందు అందరం బిడ్డలమే అంటే ఒక అద్భుతమైన దాంతో ఇంట్లో అన్నం వండుకొని ఈ ప్రసాదాన్ని మరి ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్క రకంగా అన్నం వండొస్తుంది. ఓ అమ్మ చేతిలో ఓ రకం ఉండే అన్నం, ఇంకొక అమ్మ చేతిలో ఇంకో రకంగా ఉండే అన్నం. కానీ అమ్మ వండుతున్న అన్నం అది ప్రతి ఇంటి నుంచి, ఒక స్త్రీ వండుతున్న అన్నం అది ప్రతి ఇంటి నుంచి. అటువంటి ప్రసాదాన్ని, నైవేద్యాన్ని ప్రతి ఇంట్ల నుంచి తీసుకొని వచ్చి వాళ్ళ ఇండ్ల దగ్గర ఉన్న ఆ అద్భుతమైన అందమైన బంగారు రంగుతో ఉన్న ఈ రోజు ఊలి పొరిమేర దేవతలను, ఒకరు మైసమ్మనిరి, ఒకరు రేణుకమ్మనిరి, ఒకరు పోచమ్మనిరి, ఒకరు ముత్యాలమ్మనిరి. ఆ అమ్మకి ఎన్ని పేర్లు పెట్టినా అమ్మ అమ్మనే.